హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనము ఫస్ట్ ఇయర్ సిలబస్ బ్లూ ప్రింట్ వెయిటేజ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే సెకండ్ ఇయర్లో సిలబస్ ఏంటి, వెయిటేజ్ ఏంటి, అట్లాగే బ్లూ ప్రింట్ ఎలా ఉంటుంది అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే రైట్. ఇన్ సెకండ్ ఇయర్ సిలబస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 6 units. In the 6 units included in a 14 chapters. First unit, plant physiology. What is the first unit? Plant physiology. Second unit is microbiology. Third unit is genetics. Fourth unit is molecular biology. Fifth unit is biotechnology. Sixth unit, plants, microbes and human welfare. This is the units in సెకండ్ ఇయర్ బాటనీ. ఇందులో నుంచి మనకి ఎలాంటి మార్క్స్, ఎక్కడెక్కడి నుంచి ఏమేమి మార్క్స్ వస్తాయి, ఏ టైప్ ఆఫ్ మార్క్స్ వస్తాయి, 2 మార్క్స్ ఎందులో వస్తుంది, 4 మార్క్స్ ఎందులో వస్తుంది, 8 మార్క్స్ ఎందులో వస్తుంది అనేది మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. రైట్. ప్లాంట్ ఫిజియాలజీ. ఈ ప్లాంట్ ఫిజియాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చాప్టర్. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్ ఫిజియాలజీ అనేది మనకి డిగ్రీలో వస్తుంది, అలాగే మన పీజీలో కూడా వస్తుంది. ఇక్కడ ఉన్నదంతా కూడా మనం నేర్చుకోగలిగితే, ఇక్కడ నేర్చుకోగలిగింది మనము గుర్తుపెట్టుకోగలిగితే నెక్స్ట్ క్లాసెస్లో కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి దీనికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఇందులో మనకు మొత్తము 6 చాప్టర్స్ ఉంటాయి. 6 చాప్టర్స్లో నుంచి మనకి ఏమేమి వస్తాయి అంటే 2 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. టోటల్గా మనకి 28 మార్క్స్ ఈ యూనిట్లో నుంచి రావడం జరుగుతుంది. అంటే ఈ 6 చాప్టర్స్లో నుంచే మనకి రావడానికి అవకాశం ఉంటుంది. ఏంటా చాప్టర్స్ అనేది డిస్కస్ చేద్దాం. చాప్టర్ 1 ఇన్ ప్లాంట్ ఫిజియాలజీ. వాట్ ఈస్ దట్ వన్? ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్. How to transport water in plants, how to conduct the water in plants, ప్లాంట్స్లో మొక్కలో నీటి యొక్క రవాణా ఎలా జరుగుతుంది అనేది ఈ టాపిక్లో ఉంటుంది. ఈ ఫస్ట్ యూనిట్లో మనకు ఉంటుంది. ఇక్కడ మనము 2 మార్క్స్ 4 మార్క్స్ కనుక చదవగలిగితే చాలు. ఓకే. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ ఏంటి అంటే ప్లాంట్ ఫిజియాలజీలో సెకండ్ చాప్టర్ ఏంటి అంటే మినరల్ న్యూట్రిషన్. ఇక్కడ మినరల్ న్యూట్రిషన్స్ అంటే మనకి వాట్ ఈస్ ద మినరల్స్, వాట్ ఈస్ ద ఎసెన్షియల్ మినరల్, వాట్ ఈస్ ద నాన్ ఎసెన్షియల్ మినరల్, అండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ మినరల్ ఈస్ దేర్, అండ్ వాట్ ఈస్ ద essentiality. So in this type of questions are presenting in mineral nutrition. In mineral nutrition also having the 2 marks questions and 4 marks question also is there in this one. Only we read the 2 marks and 4 marks in first chapter and second chapter. And the next very easy chapter in plant physiology is enzymes. This is the very important one. Compulsory ఒక 4 marks question రావడానికి ఛాన్సెస్ ఉండేటటువంటిది. అలాగే ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఏంటిదంటే ఇక్కడ ఎంజైమ్స్లో మనకి లెగ్యూమ్ అంటే రూట్ నోడల్ ఫార్మేషను, ఎంజైమ్ యాక్టివిటీ, ఓకేనా, అండ్ నెక్స్ట్ కోఫ్యాక్టర్స్ లాంటివి, అలాగే ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఈజీగా ఉండి కంపల్సరీగా రిపీటెడ్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ ఇందులో ఉన్నాయి. కంపల్సరీగా ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. అంటే ఫస్ట్ 3 చాప్టర్స్లో కనుక మనము ప్లాంట్ ఫిజియాలజీ అనేటటువంటి యూనిట్లో మనము ఏం చూస్తాము అంటే ఫస్ట్ చాప్టరు, సెకండ్ చాప్టరు, థర్డ్ చాప్టర్లో నుంచి ఓన్లీ మనం 4 మార్క్స్ 2 మార్క్సే కనుక చదివితే సరిపోతుంది. 2 మార్క్స్ 4 మార్క్స్ చదివితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ చాప్టర్ 4 ఇన్ ప్లాంట్ ఫిజియాలజీ, ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్. ఇక్కడ మనకు ఒక ఎస్ఏ క్వశ్చన్ ఉంటుంది, 2 ఉంటాయి, 2 క్వశ్చన్స్ ఉంటాయి. కానీ మనకి ఎక్కువగా రిపీట్ అయ్యే క్వశ్చన్ 8 మార్క్స్ క్వశ్చన్ ఏంటి అంటే C3 సైకిల్ అనేటటువంటిది మనకి ఇక్కడ ఒక ఎస్ఏ క్వశ్చన్ ఉంటుంది. కంపల్సరీగా ఎగ్జామ్లో రావడానికి ఈ యూనిట్లో నుంచి
ఫస్ట్ యూనిట్ ప్లాంట్ ఫిజియాలజీలో నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది అని చెప్పినాం కదా. ఈ 8 మార్క్స్ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ C3 సైకిల్. అలాగే ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. 4 ఏంటంటే C4 సైకిల్ లాంటి క్వశ్చన్స్, డిఫరెన్స్ బిట్వీన్ ద C3 అండ్ C4 లాంటివి కూడా ఉంటాయి. ఇక్కడ కూడా మనం 4 మార్క్స్ 8 మార్క్స్ చదివితే సరిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ 5లో నుంచి రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్. రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్లో మనం ఖచ్చితంగా మనం చదవాల్సింది ఇక్కడ 2 essay క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ క్రెబ్స్ కంటే ముందు గ్లైకోలసిస్ అనేది ఉంటుంది. ఈ గ్లైకోలసిస్ అనే క్వశ్చను, నెక్స్ట్ క్రెబ్స్ సైకిల్ అనేటువంటిది ఈ క్రెబ్స్ అనేటువంటి 2 సైకిల్స్ కనుక మనం నేర్చుకోగలిగితే గ్లైకోలసిస్ ఇప్పటికి దాదాపుగా 16 టైమ్స్ దాకా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు 16 టైమ్స్ మనకి ఈ రెస్పిరేషన్లోంచి గ్లైకాలసిస్ అనే క్వశ్చన్ రావడం జరిగింది. గ్లైకాలసిస్ మిస్ అయింది అంటే C3 వస్తుంది. C3 కూడా మిస్ అయింది అంటే క్రెబ్స్ రావడానికి సార్. ఎక్కువగా మనకి గ్లైకాలసిస్ క్రెబ్స్ మీదే ఉంటుంది, తర్వాత ఛాయిస్ C3 మీద ఉంటుంది. ఈ 3 క్వశ్చన్లు కనుక మనం నేర్చుకోగలిగితే ఒకటి ఎస్ఏ క్వశ్చన్ గ్యారెంటీగా వస్తుంది ఫస్ట్ యూనిట్లో నుంచి. అంటే ఫస్ట్ చాప్టర్లో 2 మార్క్స్ 4 మార్క్స్, అంటే ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్లో 2 మార్క్స్ 4 మార్క్స్, మినరల్ న్యూట్రిషన్లో 2 మార్క్స్ 4 మార్క్స్, ఎంజైమ్స్లో 2 మార్క్స్ 4 మార్క్స్ అవుతాం. ఫోటోసింథసిస్లో 8 మార్క్స్, రెస్పిరేషన్లో 8 మార్క్స్, అలాగే ఈ రెండిట్లో కూడా 4 మార్క్స్ అయితే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. 4 మార్క్స్ క్వశ్చన్స్ అంటే ఉన్నది 6 చాప్టర్స్. ఈ 6 చాప్టర్లు ఈ 2 చాప్టర్లో మిస్ అయింది అనుకోండి, ఖచ్చితంగా ఈ మూడిట్లోంచి గ్యారెంటీగా వస్తుంది. నెక్స్ట్ వన్ 6th చాప్టర్ ఏంటంటే ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. This is the very interesting one. In this one having the ఫైటోహార్మోన్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఆక్సిన్లు, జిబ్బరిన్లు, సైటోకైనిన్లు, ఇథలిను, ఓకేనా. ఇలాగా వీటిలో ఫిజియలాజికల్ ఆస్పెక్ట్స్, అగ్రికల్చర్ ఆస్పెక్ట్స్ అలాంటి క్వశ్చన్లు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ 4 క్వశ్చన్స్లో నుంచి ఏమేమి క్వశ్చన్లు? ఆక్సిన్లు, జిబ్బరిన్లు, సైటోకైనిన్, అబ్సెసిక్ యాసిడ్, ఇథలిన్. ఈ 5 నుంచి మనకు ఒక క్వశ్చన్ 4 మార్క్స్ వస్తుంది. అంటే ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషన్, ఎంజైమ్స్, ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఈ 4 నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. లేదు ఫస్ట్ చాప్టర్ మిస్ అయింది అనుకోండి, అందులో మన ఫోటోసింథసిస్ కానీ రెస్పిరేషన్లో కానీ ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ వన్ మాలిక్యులర్ బయాలజీ. ఈ మాలిక్యులర్ బయాలజీలో మనకు 2 చాప్టర్స్ ఉంటాయి. ఏంటిదంటే అది బ్యాక్టీరియా వైరస్. దిస్ ఈస్ ద వెరీ ఈజియెస్ట్ చాప్టర్ ఇన్ సెకండ్ ఇయర్ బాటనీలో బాగా సులభంగా ఉండేటటువంటిది, తేలికగా అర్థమయ్యేది, తేలికగా ఈజీగా చదవగలిగేటటువంటి యూనిట్ ఏంటి అంటే మైక్రోబయాలజీ. ఈ మైక్రోబయాలజీలో కూడా లిమిటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో 2 చాప్టర్స్ ఉన్నాయని చెప్పినాం కదా. అందులో ఏంటిది ఫస్ట్ వన్ బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియాలో మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ చాలా లిమిటెడ్గా ఉంటుంది. 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా కంపల్సరీగా చాలా లిమిటెడ్ ఉంటుంది, ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. నెక్స్ట్ వైరస్లో కూడా మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, కానీ లిమిటెడ్గా ఉంటాయి. ఈ 2 చాప్టర్లు కలిపితే మనకు మొత్తం 11, 12 క్వశ్చన్లు వస్తాయి. 4 మార్క్స్. ఆ 11, 12 నుంచి మనం చదివితే ఈజీగా మనం పాస్ అవ్వగలుగుతాం. అంటే ఈజీగా 4 మార్క్స్ తెచ్చుకోగలుగుతాం. నెక్స్ట్ ఇక్కడ కూడా 2 మార్క్స్ ఒకటి గ్యారెంటీగా వస్తుంది 2 చాప్టర్ల నుంచి అని చెప్పినాం కదా. బ్యాక్టీరియాలో వస్తే వైరస్లో రాదు, వైరస్లో వస్తే బ్యాక్టీరియాలో రాదు. అంటే మనకి ఎగ్జాంపుల్కి వైరస్లో నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది అంటే బ్యాక్టీరియాలో నుంచి 2 మార్క్స్ వస్తుంది. బ్యాక్టీరియాలో నుంచి 4 మార్క్స్ వచ్చింది అంటే వైరస్లో నుంచి 2 మార్క్స్ గ్యారెంటీగా వస్తుంది. ఇట్లా రొటేషన్ పద్ధతిలో మనకి ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మనం మైక్రోబయాలజీని ఈజీగా చదవాలి. అంటే మనం ముందు స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే సింపుల్ టు కాంప్లెక్స్, అంటే సులభం నుంచి హార్డ్కి వెళ్ళాలి. అంటే ఈజీ నుంచి హార్డ్కి వెళ్తా అంటే మనం ఎప్పుడూ కూడా మైక్రోబయాలజీతో స్టార్ట్ చేసినట్లయితే ఈజీగా ఉంటుంది. కాబట్టి తొందరగా అయిపోతుంది, మనకు కూడా సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఎందుకంటే తక్కువ సిలబస్ ఉంటుంది కాబట్టి 6 మార్క్స్ మనకు వచ్చాయి అంటే ఇంకా మనకు పాస్ కావాలంటే 21లో నుంచి 16 తీసేస్తే 15 మార్క్స్ వస్తే మనకి ఈజీగా పాస్ అవుతామని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. తక్కువ క్వశ్చన్లు ఉంటాయి కాబట్టి మనం చదవగలుగుతాం. నెక్స్ట్ జెనెటిక్స్. ఈ జెనెటిక్స్లో కూడా మనకి యూనిట్ 3 అంటారు. ఈ యూనిట్ 3లో ఒకటే ఒక చాప్టర్ ఉంటుంది,
ఈ చాప్టర్లో నుంచి మనకి ఒక 4 మార్క్స్ క్వశ్చను, ఒక 8 మార్క్స్ క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒక 4 మార్క్స్ క్వశ్చను, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది, తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఈ జెనెటిక్స్ కూడా మనం ప్రిపేర్ చేసినట్లయితే ఈజీగా చదువుతాం, ఈజీగా మార్క్స్ తెచ్చుకోగలుగుతున్నాం. నెక్స్ట్ వన్ మాలిక్యులర్ బయాలజీ. ఈ మాలిక్యులర్ బయాలజీలో కూడా ఒకటే ఒక చాప్టర్ ఉంటుంది. ఈ ఒక్క చాప్టర్ నుంచి మనకి ఏంటిదంటే మనకు తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. మనం ఈ రెండింటిని కనుక చదివినట్లయితే 8 మార్క్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్ యూనిట్ 5 బయోటెక్నాలజీ. ఈ బయోటెక్నాలజీలో మనకి 2 చాప్టర్స్ ఉంటాయి. 11th 12th చాప్టర్ ఉంటుంది. ఈ 11th 12th చాప్టర్లో నుంచి మనకి ఏమవుతుందంటే ఈ 2 చాప్టర్లు కలిపి ఒక 2 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 2 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 2 8 మార్క్స్ క్వశ్చన్స్ని కనుక మనం చదవగలిగితే ఓన్లీ 2 8 మార్క్స్ క్వశ్చన్సే ఉంటాయి. అవేంటి అంటే టూల్స్ ఆఫ్ ఆర్డినరీ టెక్నాలజీ, ప్రాసెస్ ఆఫ్ ఆర్డినరీ టెక్నాలజీ అనే 2 క్వశ్చన్లు మాత్రమే ఉంటాయి. ఆ రెండిట్లో నుంచి వాడు గ్యారంటీగా పబ్లిక్ ఎగ్జామ్లో ఎప్పుడు వస్తూ ఉంటుంది. టూల్స్ ఆఫ్ ఆర్డినరీ టెక్నాలజీ అని రావచ్చు, లేకపోతే ప్రాసెస్ ఆఫ్ ఆర్డినరీ టెక్నాలజీ అని రావచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ 6th యూనిట్. అంటే ఇందులో నుంచి మనకి ఏమేమి వస్తాయి అంటే ఓ 2 మార్క్స్ క్వశ్చను, 2 మార్క్స్ క్వశ్చన్లు, ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఒక 8 మార్క్స్ క్వశ్చన్, మొత్తం 16 మార్క్స్ రావడం ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ప్లాంట్స్ అండ్ మైక్రోబ్స్ హ్యూమన్ వెల్ఫేర్ అనేది దాన్ని తీసుకున్నట్లయితే దీంట్లో కూడా మనకి 13 to 14 చాప్టర్స్ ఉంటాయి. అంటే 2 చాప్టర్లు ఉంటాయి, 13th చాప్టర్ 14th చాప్టర్ అనేది ఉంటుంది. ఇందులో నుంచి మనకు ఒక 8 మార్క్స్ క్వశ్చను, 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, మొత్తం 12 మార్క్స్ వస్తాయి. అంటే ఇక్కడ మనకి 3 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 3 8 మార్క్స్ క్వశ్చన్స్ అంటే ఏంటండి అంటే టిష్యూ కల్చర్ టెక్నిక్, యువర్ ఏ బొటనిస్ట్ అండ్ సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ అనేటటువంటి 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఒకసారి ఏమైంది అంటే మన వాళ్ళు కూడా వేరు బుక్స్ చదువుతారు, అందులో సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ మీద ఎప్పుడు క్వశ్చన్ అడగలేదు. కానీ ఒక బిఫోర్ లాస్ట్ ఇయర్ మనకు ఒక క్వశ్చన్ సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ఎస్ఏ క్వశ్చన్ అడగడం జరిగింది. అంటే మనకి ఈ 5 క్వశ్చన్స్ని కనుక అంటే బయోటెక్నాలజీలో 2 క్వశ్చన్స్, ప్లాంట్ మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ 3 క్వశ్చన్స్, మొత్తం 2 + 5 క్వశ్చన్స్. ఈ 5 క్వశ్చన్స్ని కనుక మనం చదివితే మన పేపర్లో ఉన్నటువంటి 8 మార్క్స్ క్వశ్చన్స్లో మనం రాయాల్సిన క్వశ్చన్లు 2 రాయగలుగుతాము. ఒకటి ఛాయిస్లో పోయినా 2 రాయగలుగుతాము. మనం ఈజీగా పాస్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇట్లా దిస్ ఈజ్ కాల్డ్ ద వెయిటేజ్. దీన్నే మనం వెయిటేజ్ అని పిలుచుకుంటూ ఉంటాము. నెక్స్ట్ మరి మనకు వాట్ ఈస్ ద స్ట్రాటజీ ఏంటి? హౌ టు గెట్ ద 21 మార్క్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మనం పాస్ కావాలి. పాస్ అయిన తర్వాత పాస్ కనుక మనకి అవుతాము అని కాన్ఫిడెన్స్ వస్తే అప్పుడు మనము మిగతా వాడి గురించి 60/60 తెచ్చుకోవడం ఛాన్సెస్, అంటే దాని గురించి ఆలోచించవద్దు. మరి ఎలా పాస్ అవుతాము? వాట్ ఈస్ ద స్ట్రాటజీ ఇన్ గెటింగ్ ద 21 మార్క్స్ ఇన్ బాటనీ సెకండ్ ఇయర్? ఓకే, బాటనీ సెకండ్ ఇయర్లో మనం 21 మార్క్స్ తెచ్చుకోవాలి అంటే ఏం స్ట్రాటజీని వాడాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రణాళికను వేసుకోవాలి, ఎలాంటి ప్రణాళికలను వేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్కి మనకు 21 మార్క్స్ రావాలి అంటే టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు, అన్ని చాప్టర్ని మనం చదవాల్సిన అవసరం లేదు. కేవలం కొన్ని చాప్టర్లు కనుక మనం చదివితే 21 మార్క్స్ తెచ్చుకోగలుగుతాం. ఏంటి అది మరి? మన వాళ్ళకి కొంచెం ఎక్కువ చదవాలి అన్న బర్డెన్ అయిపోతుంది ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్. కాబట్టి 21 మార్క్స్ తెచ్చుకునేటటువంటి విధానం ఏంటి, ఈజీగా మనం పాస్ కావడానికి ఏంటి, ఏం చాప్టర్లు చదవాలని చాలామంది చాలా సంవత్సరాల నుంచి నన్ను చాలామంది పిల్లగాళ్ళు అడుగుతూ ఉన్నారు. కాబట్టి ముందు మనం పాస్ అవ్వడానికి చూద్దాం, తర్వాత 60/60 ఎలా తెచ్చుకుంటూ చూద్దాం. ఫస్ట్ నేను ఎప్పుడూ కూడా చెప్పేది ఏంటి అంటే ఈజీ టు కాంప్లెక్స్, సింపుల్ టు కాంప్లెక్స్, ఈజీ టు హార్డ్. అంటే తేలిక నుంచి సులభం నుంచి కష్టతరమైంది, సాధారణ నుంచి సంక్లిష్టం వైపు వెళ్ళాలి. అంటే మనకి ఈజీగా ఉండేది ఏ చాప్టర్ అని చెప్పినా మైక్రోబయాలజీ, అంటే బ్యాక్టీరియా వైరస్. దీని కనుక మనం ఫస్ట్ చదవటం మొదలు పెట్టాము అంటే ఈజీగా ఉండదని చెప్పినా, లిమిటెడ్ క్వశ్చన్స్ ఉంటాయని చెప్పినా, ఇందులో నుంచి 6 మార్క్స్ 6 మార్క్స్ వస్తాయని చెప్పినా, మనం 6 కనుక తెచ్చుకోగలిగితే మనకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. మన జేబులో కనుక ఆ 6 మార్క్స్ని వేసుకున్నట్లయితే మనకి కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నెక్స్ట్
జెనెటిక్స్ని చదవమని చెప్తూ ఉంటాం. ఎందుకంటే దీంట్లో కూడా చాలా ఒకటే చాప్టర్ ఉంటుంది, లిమిటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ లిమిటెడ్ క్వశ్చన్స్లో నుంచి 2 మార్క్స్ లిమిటెడే, 4 మార్క్స్ లిమిటెడ్, కాబట్టి 6 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ కేవలము మైక్రోబయాలజీ జెనెటిక్స్ అనే 2 చాప్టర్స్ కనుక మనం చదివితే ఎన్ని మార్క్స్ వస్తాయి? జెనెటిక్స్లో 6 మార్క్స్ వస్తాయి, మైక్రోబయాలజీలో నుంచి 6 మార్క్స్ వస్తాయి, మొత్తం 12 మార్క్స్ మనకు వచ్చేసినట్లయితే 21లో నుంచి 12 తీసేస్తే మనకి ఎన్ని వస్తాయి? ఎన్ని కావాలి అంటే 9 మార్క్స్ వస్తే చాలు. 9 మార్క్స్ వస్తే చాలు. అంటే ఓన్లీ జెనెటిక్స్, మైక్రోబయాలజీ, జెనెటిక్స్ అనే 2 క్వశ్చన్స్ చదివితే, 2 చాప్టర్స్ని కనుక మనం చదివితే అందులో ఉన్నాయి మళ్ళీ మనం చాయిస్ పెట్టుకోవద్దు. ఎగ్జాంపుల్కి బ్యాక్టీరియాలో ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయి, 4 మార్క్స్, మనం 10 చదవం. నేను ఇంపార్టెంట్ చెప్పిన కాబట్టి అందులో నుంచి ఇంకా ఇంపార్టెంట్ పెట్టుకుంటే మనం 5 చదివిన అనుకో, నువ్వు చదవని క్వశ్చన్ నుంచి వస్తే ఇబ్బంది అవుతుంది. అట్లాగే వైరస్లో ఒక 7 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకో, 4 మార్క్స్, అందులో 3-4 చదివిన అనుకో, నువ్వు చదవని క్వశ్చన్ రావచ్చు. ఎగ్జాంపుల్కి బ్యాక్టీరియా వైరస్లో 17 క్వశ్చన్లు ఉన్నాయి, 17 క్వశ్చన్లు డ్యామ్ షూర్గా నేర్చుకోవాలి. ఎందుకంటే మనం టెక్స్ట్ బుక్ అంతా చదవట్లేదు కాబట్టి మనం ఈ బ్యాక్టీరియాలోను వైరస్లో ఉన్నటువంటి 4 మార్క్స్ అన్నీ చదివితే 2 క్వశ్చన్లు రాస్తాం, 8 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ బ్యాక్టీరియాలో ఉన్న 2 మార్క్స్ క్వశ్చన్స్, ఎగ్జాంపుల్ బ్యాక్టీరియాలో 2 మార్క్స్ క్వశ్చన్స్ 7 ఉన్నాయి, వైరస్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ 7 ఉన్నాయి అనుకున్నా, 14 క్వశ్చన్స్. ఈ 14 క్వశ్చన్స్లో నుంచి చదివితే మనము ఒక 2 మార్క్స్ చేయగలుగుతాం. అంటే బ్యాక్టీరియా వైరస్ చదివితే ఒక 4 మార్క్స్ క్వశ్చన్, బ్యాక్టీరియా వైరస్లో ఉన్న 2 మార్క్స్ క్వశ్చన్ చదివితే ఒక 2 మార్క్స్ రాయగలుగుతాం, మొత్తం 6 మార్క్స్ తెచ్చుకుంటాం. సారీ, ఇందాక నేను 8 మార్క్స్ అని చెప్పిన, అది జెనెటిక్స్, రైట్, సారీ. ఓన్లీ ఒక 4 మార్క్స్ క్వశ్చన్, బ్యాక్టీరియాలో నుంచి వైరస్లో నుంచి ఒక బ్యాక్టీరియా క్వశ్చన్, అంటే ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. చాయిస్ పెట్టుకోవద్దు, ఇంపార్టెంట్ పెట్టుకోవద్దు, ఉన్నాయన్నీ చదవండి. నెక్స్ట్ జెనెటిక్స్. ఈ జెనెటిక్స్లో కూడా మనకి లిమిటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి అని చెప్పిన. ఎగ్జాంపుల్కి 11 క్వశ్చన్స్ ఉంటాయి, 4 మార్క్స్ అనుకుంటున్నా, ఎగ్జాంపుల్కి మనకి 11 క్వశ్చన్స్ ఉంటే 11 చదవాల్సిందే. ఎగ్జాంపుల్కి 20 క్వశ్చన్స్ ఉంటే 20 చదవాల్సిందే. 20 ఉండవు, మ్యాక్సిమము ఒక 13-14 ఉంటాయి. ఆ 13-14 మనం కరెక్ట్గా చదవగలిగితే ఒక 4 మార్క్స్ చేయగలుగుతాం. 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మనం చేయగలిగితే, అంటే చదివితే మనం ఖచ్చితంగా ఒక 2 మార్క్స్ చేయగలుగుతాం. ఈ 2 మనకు 12 మార్కులు వస్తాయని చెప్పింది కదా, 12 మార్క్స్ వస్తాయని చెప్పింది కదా, మరి ఇంకా 9 మార్క్స్ ఎక్కడ తెచ్చుకోవాలి సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎమ్మటే బయోటెక్నాలజీలోకి వెళ్దాం. బయోటెక్నాలజీలో 8 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఉన్నాయని చెప్పిన. ఆ 2 క్వశ్చన్లు కనుక మనం చదివితే ఒకటి గ్యారంటీ, 12 ఎంత, 28. అట్లాగే నెక్స్ట్ ప్లాంట్స్, మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ అనే దాంట్లో నుంచి 3 క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పిన, 8 మార్క్స్. ఈ 3 క్వశ్చన్స్ చదివితే ఒకటి గ్యారంటీ, అంటే 20 + 8 28. అంటే మైక్రోబయాలజీలో 6 మార్క్స్, జెనెటిక్స్లో 6 మార్క్స్, బయోటెక్నాలజీలో 8 మార్క్స్, ప్లాంట్స్, మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్లో 8 మార్క్స్. ఇలా చదివితే, అంటే ఇక్కడ అన్నీ చదవద్దు, ఓన్లీ 8 మార్క్సే చదవండి. ఇక్కడ కూడా 8 మార్క్సే చదవండి. ఇక్కడ 4 మార్క్స్ 2 మార్క్స్ చదవండి. ఇక్కడ 4 మార్క్స్ 2 మార్క్స్ చదవండి. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. తక్కువ సిలబస్లో మనకు 28 మార్క్స్ రాస్తే 21 గ్యారెంటీగా వస్తుంది. ఓకే, ఇప్పుడు పాస్ అయిన మనకు 20 మార్క్స్ జేబులో ఉన్నాయి. ఇప్పుడు మనం చేయాలి 60/60 తెచ్చుకోవాలి. 60/60 తెచ్చుకోవాలి అంటే ఏం చేయాలి అంటే, ఇప్పుడు చూడండి ఒకసారి మళ్ళీ మనం బ్యాక్ వెళ్దాం. ఇప్పుడు మనం మైక్రోబయాలజీ చదివాము, జెనెటిక్స్ కంప్లీట్గా చదివాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ బయోటెక్నాలజీలోకి వెళ్దాం. ఈ బయోటెక్నాలజీలోకి వెళ్ళి 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ ఈ కనుక చదివాం. ఆల్రెడీ మనం 8 మార్క్స్ చదివినాం. ఇక్కడ చదవాల్సింది ఏంది, ఓన్లీ 2 మార్క్స్ 4 మార్క్స్ చదివితే సరిపోతుంది. అంటే మనకి ఇంకెన్ని వస్తాయి, 8 మార్క్స్ మనం ఆల్రెడీ వేసి ఉన్నది, 4 + 4 8 మార్క్స్ వస్తాయి. అంటే 28 + 8 అంటే 36 మార్క్స్. ఓకే, నెక్స్ట్ మనం ఏమంటే ప్లాంట్స్ అండ్ మైక్రోబ్స్, హ్యూమన్ వెల్ఫేర్ వెళ్దాం. ఇక్కడ ఆల్రెడీ మనం 8 మార్క్స్ చదివినాం. ఓన్లీ ఇక్కడ ఏం చదవాలి, 2 మార్క్స్ క్వశ్చన్స్ కనుక చదివితే 4 వస్తాయి. అంటే 36 + 4 40 మార్క్స్. మనము ఈ పైన ఉన్నటువంటి ప్లాంట్ ఫిజియాలజీని కనుక వదిలేస్తే 40 మార్క్స్ వస్తాయి. వదిలేమని చెప్పట్లేదు,
దానికి తర్వాత ప్రియారిటీ ఇద్దాం. ఓకేనా? ఫస్ట్ ఏం చదవాలి? మైక్రోబయాలజీ. తర్వాత ఏం చదవాలి? జెనెటిక్స్. మైక్రోబయాలజీలో ఏం చదవాలి? 4 మార్క్స్ 2 మార్క్స్ చదవాలి. జెనెటిక్స్లో ఏం చదవాలి? 4 మార్క్స్ 2 మార్క్స్ చదవాలి. మాలిక్యులర్ బయాలజీలో ఏం చదవాలి? 4 మార్క్స్ 2 మార్క్స్ చదవాలి. సారీ, ఇక్కడ మిస్ అయింది. మాలిక్యులర్ బయాలజీలో కూడా 4 మార్క్స్ 2 మార్క్స్. ఇది కూడా తక్కువ ఉంటుంది. ఇది కూడా చదివినమంటే మనకి 8 మార్క్స్ వస్తాయి. 48 మార్క్స్ వచ్చినట్లే. అంటే ఒక ప్లాంట్ ఫిజియాలజీ అనేటటువంటి టాపిక్ లేకుండా మనము సెకండ్ యూనిట్ మాలిక్యులర్ బయాలజీ, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, జెనెటిక్స్, మాలిక్యులర్ బయాలజీ, బయోటెక్నాలజీ, ప్లాంట్స్, మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ అనేటటువంటి వాటిలో చదివితే మనం ఖచ్చితంగా 48 మార్క్స్ తెచ్చుకోగలుగుతాం. 48 మార్క్స్ తెచ్చుకోగలుగుతాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్లాంట్ ఫిజియాలజీ. ఈ ప్లాంట్ ఫిజియాలజీలో నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ రెండు చెప్పిన అంటే ఈ ఫస్ట్ యూనిట్, ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్. ఫస్ట్ చాప్టర్ అంటే ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ అండ్ నెక్స్ట్ మినరల్ న్యూట్రిషన్, ఎంజైమ్స్, రీప్రొడక్షన్, ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఈ 4 చాప్టర్లోంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 రావచ్చు. ఓకే, నెక్స్ట్ ప్లాంట్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్లో 4 మార్క్స్ క్వశ్చన్, మినరల్ న్యూట్రిషన్లో 4 మార్క్స్ క్వశ్చన్, ఎంజైమ్స్లో 4 మార్క్స్ క్వశ్చన్, ఫోటోసింథసిస్లో 8 మార్క్స్ క్వశ్చన్, రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్లో 8 మార్క్స్ క్వశ్చన్, ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో 4 మార్క్స్ క్వశ్చన్. మొత్తం 28 మార్క్స్. ఇక్కడ 48 మార్క్స్ ప్లస్ 28 మార్క్స్ మనకి ఎన్ని వస్తాయి? 76 మార్క్స్ వస్తాయి. ఆ 76 మార్క్స్లో మనం కనుక 76 మార్క్స్ కనుక రాయగలిగితే 60/60 వస్తాయి, ఈజీగా వస్తాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఛాయిస్ కూడా రాస్తేనే ఫుల్ మార్క్స్ వస్తాయి. ఫుల్ మార్క్స్ రావాలి అంటే కంపల్సరీగా మనం ఛాయిస్ రాయాల్సిందే. 4 మార్క్స్లో ఛాయిస్ వదిలిపెట్టొద్దు, 8 మార్క్స్లో ఛాయిస్ వదిలిపెట్టొద్దు. 2 మార్క్స్ ఎట్లా ఛాయిస్ ఉండదు కాబట్టి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని చదువుతాం కాబట్టి ఇబ్బంది లేదు. 4 మార్క్స్ 8 మార్క్స్లో ఛాయిస్ లేకుండా రాసినట్లయితే మనం 76 మార్క్స్ రాస్తే ఖచ్చితంగా మనకి ఏమొస్తాయి అంటే 60/60 వస్తాయి. ఒకవేళ 2 మార్క్స్లో కనుక క్వశ్చన్ మిస్ అయింది అంటే మనకి 60 రావడానికి ఛాన్సెస్ ఉండవు. 60 రావడానికి ఛాన్సెస్ ఉండవు. ఓకేనా? కాబట్టి ఎప్పుడూ కూడా మనం 2 మార్క్స్ని వదిలిపెట్టొద్దు. మనకు 60 మార్క్స్ రావాలి అంటే ఖచ్చితంగా 2 మార్క్స్ బాగా బై హార్ట్ చేయాలి. బై హార్ట్ చేస్తారో, అర్థం చేసుకొని చదువుతారో, ఏ విధంగా చదివినా మీకు 2 మార్క్స్ కంపల్సరీగా రావాలి. వస్తేనే ఇక్కడ మనం 2 మార్క్స్ బాగా నేర్చుకున్నాం అనుకో, ఎంసెట్ లాంటి వాటిలో ఈ 2 మార్క్స్ నుంచి డైరెక్ట్గా కాబట్టి మనం ఈజీగా గెయిన్ చేయగలుగుతాము. కూడా ఉపయోగపడుతుంది 2 చదవగలిగితే. టెక్స్ట్ బుక్ అవుతున్నాం కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇలా చదవండి. మనము గ్యారెంటీగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీలో ఫెయిల్యూర్స్ అనేవి ఉండదు, ఈజీగా పాస్ అవుతాము. ఓకేనా? అందరూ పాస్ కావాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోలు తయారు చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఇట్. అండ్ మనకున్నటువంటి రూరల్ పిల్లగాళ్ళు లేదా వేరే పిల్లగాళ్ళు, అందరి పిల్లగాళ్ళకి ఉపయోగపడేటట్టు, స్టూడెంట్స్ అందరికీ ఉపయోగపడేటట్లు నేను వీడియో చేస్తున్నాను కాబట్టి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్.